జస్టిస్ ఫర్ మౌమిత కోల్కతాలో ఒక లేడీ జూనియర్ డాక్టర్ కి జరిగిన దారుణం ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ ఈ దారుణానికి ఒడిగట్టిన మగాడికి శిక్ష పడాలంటే వేల మంది డాక్టర్లు రోడ్లెక్కి ధర్నాలు చేయాలి. లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో వీడియోలు తీసిపెట్టి దీని గురించి మాట్లాడాలి. కోట్ల మంది ప్రజలు వీటన్నిటిని చూసి కమెంట్స్ చేయాలి. ఇంతమంది గొంతెత్తి అరిస్తే గానీ ఈ దేశంలో ఒక ఆడపిల్లకి న్యాయం జరగదు. అసలు ఇంతమంది న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం ఏంటి? ఇంత జరుగుతుంటే న్యాయస్థానాలకి న్యాయం ఏంటో తెలియట్లేదు. తెలిసిన వీటన్నిటికీ ఆధారాలు కావాలి. ఆధారాలు చూపించాక వాళ్ళని నెలల తరబడి జైల్లో పెట్టి మేపి మహా అయితే వాళ్ళ సగం జీవితం అయిపోయాక నొప్పి తెలియకుండా ఊరేస్తారు. ఇది కూడా చాలా రేర్ గా జరుగుతుందండి. మాక్సిమం ఏం చెప్తారు తెలుసా, వాళ్ళ మెంటల్ కండిషన్ బాగాలేక ఇలా చేస్తారు. సో వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇదే సమాజంలో వదిలిపెట్టారు. మరి ఆ మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళు ముందు ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మని అక్క చెల్లెళ్ళని హింసించి చంపాలి కదా, తర్వాత కదా బయట ఆడపిల్లల మీదకి రావాలి. ఇంట్లో ఉన్నప్పుడు మెంటల్ కండిషన్ బానే ఉంటుంది. ఒక ఆడపిల్లగా ఇద్దరు ఆడపిల్లలకి జన్మనిచ్చిన ఓ తల్లిగా నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నుంచోబెట్టి కత్తికో కండగా